పరిశుద్ధతలో సంపూర్ణమగునట్లు, క్రీస్తు శరీరం క్షేమాబుద్ధి చెందినట్లు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక ఎవడేది చెప్తే అది నమ్మక, ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవునట్లుండక, ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ఎగిరిపోతున్నారంట, తుర్రుమని ఎగిరిపోతున్నారంట. ఇంత వాక్యం చెప్తున్నామా, ఈ ఒక చెవితో వినేసి రెండో చెవితో వదిలేస్తారు, ఈ వాక్యాన్ని హృదయంలోకి తీసుకురు. కానీ ఎవడో ఏదో ఇంటి ముందుకు వచ్చి, అమ్మా దేవుడు నాకు రాత్రి దర్శనంలోకి వచ్చి నీ ఇల్లు చూపించాడమ్మా, నువ్వు కట్టుకున్న చీర చూపించాడమ్మా, ఏంటంట నువ్వు కట్టుకునే చీర చూపించాడమ్మా, నువ్వు కోటేశ్వరరాలు అవబోతున్నావమ్మా, నీ దశ తిరిగిపోతుందమ్మా, ఇక అబ్బో ఇక నువ్వు భూమి మీద నడవమ్మా, ఇక విమానాల మీద ఎగురుతూ ఉంటావమ్మా. అవునా అయ్యగారు, రెండు 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 దేవునికి స్తోత్రం కలిగినగా. స్థానిక సంఘ కాపరి ఎందుకు నచ్చడు? నీ ఆత్మీయ తండ్రి ఎందుకు నచ్చడు? నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ గుణం మార్చుకో. నీ ప్రవర్తన మారితే, నీ బుద్ధి మారితే పరిస్థితులన్నీ మారతాయి.